హాయ్, వెల్కమ్ బ్యాక్. మనం ఈ వీడియోలో క్రిప్టో కరెన్సీ యాడ్రాప్స్లో అదేవిధంగా క్రిప్టో కరెన్సీ మొబైల్లో మైనింగ్ యాప్స్ ఇన్స్టాల్ చేసుకొని నిజంగా ప్రతి యాప్ నుంచి డబ్బులు సంపాదించవచ్చా, ఏ విధంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఏమంటే ప్రతి ఒక్క మొబైల్ మైనింగ్ యాప్ అదేవిధంగా ప్రతి ఒక్క ఎయిర్ డ్రాప్స్లో డబ్బులు సంపాదించవచ్చా అంటే అది 100% రాంగ్. మనం పార్టిసిపేట్ చేసే ప్రతి ఎయిర్ డ్రాప్ కానీ అదేవిధంగా ప్రతి మొబైల్ మైనింగ్ యాప్ కానీ మనకు డబ్బులు అనేది ఇవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక బిజినెస్ తీసుకోండి. ఒక 100 మంది బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తే వివిధ రకాలుగా దాంట్లో సక్సెస్ రేషియో తీసుకుంటే జస్ట్ 10%. ఆ 10%లోనూ ఒకరో ఇద్దరో టాప్ లెవెల్కి వెళ్తారు. సో సేమ్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా వర్తిస్తుంది. మనం ఒక 100 ప్రాజెక్ట్స్ ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఎయిర్ డ్రాప్స్ కానీ అదేవిధంగా మొబైల్ మైనింగ్ యాప్స్ కానీ తీసుకుంటే 25% అనేది సక్సెస్ రేషియో ఉంటుంది. దాంట్లో 4 to 5% అనేది చాలా మంచిగా మనం అర్న్ చేసుకునే ఆపర్చునిటీ అనేది ఇస్తుంది. సో మనం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి ఈ ఎయిర్ డ్రాప్స్లో కానీ ఈ మైనింగ్ యాప్స్లో కానీ అంటే మన అకౌంట్స్, మన పర్సనల్కి సంబంధించిన అకౌంట్స్ ఇంపార్టెంట్గా సోషల్ మీడియా అకౌంట్స్, మన ఈమెయిల్ ఐడి కానీ అదేవిధంగా మన ట్విట్టర్ అకౌంట్ కానీ మనం హోల్డ్ చేసుకున్న ఏదైనా క్రిప్టో అసెట్స్ ఉన్న వాలెట్స్ కానీ ఎక్కడ కానీ లింక్ చేయొద్దండి. ప్రతి ఒక్క ఎయిర్ డ్రాప్స్లోనూ ప్రతి ఒక్క మొబైల్ మైనింగ్ యాప్స్ మీరు జాయిన్ అయ్యేటప్పుడు మీ సెకండరీ ఈమెయిల్తో జాయిన్ అవ్వండి. ఎందుకు అంటే 100లో మనకు సక్సెస్ రేషియో 25% మాత్రమే. ఏ ఒక్కరూ ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అవుతుంది అని చెప్పలేరు. సో ఆపర్చునిటీ అనేది కనిపిస్తూ ఉంటుంది, మనం దాంట్లో పార్టిసిపేట్ చేస్తాం. అది వస్తే హ్యాపీ, లేకపోతే డిసప్పాయింట్ చెందాల్సిన అవసరం లేదు. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేసుకుంటా. అరౌండ్ 40 to 50 మైనింగ్ యాప్స్ అనేది నేను ఇన్స్టాల్ చేసుకొని మైనింగ్ చేస్తూ ఉన్నాను. దాంట్లో ఫేక్ యాప్సే ఒక 15 యాప్స్ అనేది నేను డిలీట్ చేశాను. అదేవిధంగా మీరు ఇక్కడ స్క్రీన్లో చూసుకోవచ్చు. ఈ స్టార్ నెట్వర్క్ కానీ, టైమ్ స్టాప్ కానీ, అదేవిధంగా ఫిబొనాచి, గుడ్ డాలర్, టీటీ కాయిన్, మల్డోరిని, యాంట్ నెట్వర్క్, ఈ ప్రాజెక్ట్స్ అనేది ఇంకా ఎటువంటి అప్డేట్స్ అనేది లేదు. సింపుల్గా నేను మైన్ చేసుకుంటూ ఉన్నాను. ఇది ఫేక్ అని తెలిస్తే డిలీట్ చేయడం తప్ప వేరే మార్గం అంటూ లేదు. తర్వాత ఈ సెక్షన్లో మనం తీసుకుంటే ఇక్కడ ఐస్ నెట్వర్క్ ఉంది, అథిన్ ఉంది, అదేవిధంగా సిడ్రా, సీలియా, బాండెక్స్, ఆల్ఫా, ఓమ్ నెట్వర్క్ ఉంది, రెమిట్ ఉంది, చీట్మూన్ ఉంది. ఈ కేటగిరీలో తీసుకుంటే ఈ ఒక్క ప్రాజెక్ట్ ఐస్ నెట్వర్క్ అనే ప్రాజెక్ట్ మాత్రం క్లిక్ అయింది. ఐస్ నెట్వర్క్లో మీరు ఎవరెవరైతే మైనింగ్ అనేది స్టార్ట్ చేసి ఉంటారో మొబైల్లో మినిమం 7,000 నుంచి మ్యాక్సిమం సింగిల్ యూజర్కి నేను చెప్తున్నాను మ్యాక్సిమం 20,000 వరకు ప్రాఫిట్ అనేది తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మనం ఫస్ట్ కేటగిరీలో తీసుకుంటే మొబైల్ మైనింగ్ యాప్స్లో ప్రస్తుతానికి ఉన్న ట్రెండ్లో పై నెట్వర్క్, అవీవ్, సతోషి కోర్, ఓవర్ వాలెట్ ప్రోటోకాల్కి సంబంధించి ఇంకా ఎటువంటి అప్డేట్ లేదు. టెస్ట్ నెట్ అనేది జరుగుతూ ఉంది. ఇది జెన్యూన్ ఓవర్ ప్రోటోకాల్కి సంబంధించిన మైనింగ్ యాపే. సతోషి కోర్ ఎప్పుడైతే స్టార్ట్ అయ్యిందో అప్పటి నుంచి కానీ సింగిల్గా మనం అప్పుడే స్టార్ట్ చేసి ఉంటే ప్రతి ఒక్కరి దగ్గర 700 to 800 కాయిన్స్ అనేది ఉంటుంది. సో రీసెంట్గా మనం చూసుకుంటేనో ఒక కాయిన్ వాల్యూ $4 వరకు వెళ్ళింది. సో మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అవీవ్లోనూ సింగిల్ యూజర్ మైన్ చేసుకున్న దానివల్ల మినిమం 4,000 నుంచి మ్యాక్సిమం 15,000 వరకు ప్రాఫిట్ అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పై తీసుకుంటే మేమైతే 2020 నుంచి పై నెట్వర్క్లో మైనింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. సో వీళ్ళు ఎవరైనా 2020 నుంచి పై మైనింగ్లో పార్టిసిపేట్ చేసి మైనింగ్ చేస్తూ ఉన్నట్లయితే
అప్పుడు ఎంత రేటు నిందో ఒకసారి కమెంట్లో తెలియజేయండి. అదేవిధంగా మీరు పై నెట్వర్క్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారనో కమెంట్లో తెలియజేయండి. ఇప్పుడున్న బ్లాక్ మార్కెట్ ప్రైస్ 25 రూపీస్కు మనం సెల్ చేసుకున్నా కానీ ఈజీగా మనకు 1 lakh ప్రాఫిట్ అనేది. అదేవిధంగా మనం ఎయిర్ డ్రాప్స్లో తీసుకుంటే రీసెంట్గా మన ఛానల్లోనే వెనమ్కు సంబంధించి ఆ ఓకేఎక్స్ వాలెట్ ఎయిర్ డ్రాప్ జస్ట్ ఆ ఒక్క ఎన్ఎఫ్టీ మింట్ చేసుకోవడానికి మ్యాక్సిమం టైం 5 minutes అయి ఉంటుంది. ఆ ఒక్క ఎన్ఎఫ్టీ మింట్ చేసుకోవడం వల్ల మనకు $15 ప్రాఫిట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా అప్ అండ్ డౌన్స్ అనేది ప్రతి చోట ఉంటుంది. మనం డబ్బులు ఇన్వెస్ట్ చేస్తలేదు, మన టైంని ఇన్వెస్ట్ చేసి మనం మైనింగ్ అనేది స్టార్ట్ చేసుకుంటున్నాం. అదేవిధంగా ఎయిర్ డ్రాప్స్లోనూ పార్టిసిపేట్ చేసుకుంటూ ఉన్నాం. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రోజులో ఎంతో టైం ఆ సోషల్ మీడియాలో మనం స్పెండ్ చేస్తూనే ఉంటాం. మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం ఒక 10 to 15 minutes మేము స్పెండ్ చేయగలము అంటే ఇటువంటి యాక్టివిటీస్ని మీరు స్టార్ట్ చేసుకోవచ్చు హ్యాపీగా. అదేవిధంగా ఆ ప్రోస్ అండ్ కాన్స్ ఏమంటే మీ పర్సనల్ ప్రైమరీ అకౌంట్స్ ఏది కానీ ఇచ్చి ఆ మైనింగ్లో పార్టిసిపేట్ అనేది చేయకూడదు. ప్రతి ఒక్కటి సెకండరీనే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్ డ్రాప్స్కి సంబంధించి ఈ ఇయర్లో లిస్ట్ అయిన కాయిన్స్ మనం ఓకేఎక్స్ ఎక్స్చేంజ్ ఓపెన్ చేసి అక్కడ న్యూ పైన క్లిక్ చేస్తే రీసెంట్గా లిస్ట్ అయిన కాయిన్స్ డీటెయిల్స్ అనేది మనకు రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. ఫాక్సీ, బ్లాక్, టిఎన్ఎస్ఆర్, జియోస్, డబ్ల్యూ, వెనమ్, జీకే జింక్, ఈథర్5, ఏఓ, జీపీటీ, ఎస్ఎల్ఎన్, స్టార్క్, జీటా, జూపిటర్, డిమెయిల్, ఐస్ నెట్వర్క్. ఈ ప్రతి ఒక్క ప్రాజెక్ట్ అనేది అరౌండ్ 20 ప్రాజెక్ట్స్ ఆ ప్రైజెస్ ఉంది. ఈ ఎయిర్ డ్రాప్స్లో ప్రతి ఒక్కరు ఫ్రీగా పార్టిసిపేట్ చేసి అర్న్ చేసుకుని ఉండొచ్చు. మాకు ఏదైతే ఆపర్చునిటీ అనేది కనిపిస్తుందో మేము వీడియో రూపంలో పోస్ట్ చేస్తూ ఉంటాం. సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ ఎయిర్ డ్రాప్స్లోను అదేవిధంగా మైనింగ్ యాప్స్లోనూ పార్టిసిపేట్ చేసి ఆ అర్నింగ్ అనేది చేసుకోండి. సో ప్రతి ఒక్క ప్రాజెక్ట్ క్లిక్ అవుతుందా అంటే అది డిపెండ్స్ అపాన్ వాళ్ళ ప్రాజెక్ట్ పైన ఉంటుంది. ఇప్పుడు మనకు క్వశ్చన్ అనేది రావచ్చు, ఎందుకు వీళ్ళు ఫ్రీగా ఇస్తున్నారు ఈ విధంగా అని. ఏదైనా ఒక ప్రోడక్ట్ మార్కెట్లోకి వస్తే ఆ కమ్యూనిటీకి తెలియాలి వాళ్ళు మార్కెట్లో ఉన్నారు అని. ఫర్ ఎగ్జాంపుల్ మనం లోకల్గా తీసుకుంటే కూడా చిన్న చిన్న బిజినెస్, చిన్న చిన్న ప్రోడక్ట్స్ వాళ్ళు ఒకటి తీసుకుంటే ఒకటి ఫ్రీ అని చెప్పడము, లేకపోతే ఆ ప్రోడక్ట్ వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటే పెద్ద పెద్ద సెలబ్రిటీస్ దగ్గర అడ్వర్టైజ్మెంట్లు చేసుకొని వాళ్ళ ప్రోడక్ట్స్ను కమ్యూనిటీకి తెలియపరుస్తారు. అదేవిధంగాను సేమ్ ఇదే అప్లై అవుతుంది క్రిప్టోస్లో కూడా. ఆ క్రిప్టో కమ్యూనిటీకి వాళ్ళు తెలియజేయడము ఈ విధంగా ఫ్రీ ఎయిర్ డ్రాప్స్ రూపంలోనూ ఇస్తూ ఉంటారు. అదేవిధంగా ఎయిర్ డ్రాప్స్ తీసుకుంటే చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎయిర్ డ్రాప్స్ అనేది ఉంటుంది. ఒకటి ఫర్దర్గా మనం ఎయిర్ డ్రాప్స్లో కానీ లేదా మైనింగ్ యాప్స్లో కానీ పార్టిసిపేట్ చేయాలి అంటే కొత్త వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తూ ఉంటే ప్రతి ఒక్కటి మీ సెకండరీ ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసుకోండి. క్రిప్టోలో ఉంటే ప్రైమరీ వాలెట్ అనేది ఎక్కడ కనెక్ట్ చేయొద్దండి. కొత్తగా ఇంకొక వాలెట్ కనెక్ట్ చేసుకోండి. ట్విట్టర్ అకౌంట్ మీ పర్సనల్ది యూస్ చేయొద్దు, సెకండరీ అకౌంటే క్రియేట్ చేసుకోవాలి. అదేవిధంగా మనం ఫర్దర్గా ఎయిర్ డ్రాప్స్లో పార్టిసిపేట్ చేయాలి అంటే జెలీ అకౌంట్ అని ఉండాలి, గెలాక్సీ అకౌంట్ ఉండాలి. అది డిపెండ్స్ అపాన్ ప్రాజెక్ట్స్ పైన ఉంటుంది. డిస్కార్డ్ అకౌంట్ అనేది ఉండాలి మనకి. మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది ఎయిర్ డ్రాప్స్ గురించి కానీ అదేవిధంగా మొబైల్ మైనింగ్ యాప్స్ గురించి కానీ. ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, 100 ప్రాజెక్ట్స్లో మనం పార్టిసిపేట్ చేస్తే సక్సెస్ రేషియో అనేది 25% మాత్రమే. డబ్బులు ఇన్వెస్ట్ చేయకపోయినా మన టైంని ఇన్వెస్ట్ చేస్తున్నాం. జెన్యూన్ యాప్స్ మేము రీసెర్చ్ చేస్తే పోస్ట్ చేస్తాం. కాకపోతే ఒక్కొక్కటప్పుడు ఏమవుతుంది అంటే కొన్ని ఫేక్ యాప్స్ ఉండొచ్చు, కొన్ని ఫేక్ ఎయిర్ డ్రాప్స్ ఉండొచ్చు. అందుకే మన ప్రైమరీది ఏది ఇవ్వకుండా సెకండరీది ఇచ్చి ఆ ఎయిర్ డ్రాప్స్లో కానీ మైనింగ్ యాప్స్లో కానీ పార్టిసిపేట్ చేద్దాం. వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.